తమిళనాడు సీఎం జయలలితకు 4 ఏళ్ల శిక్ష ఖరారైంది. అమ్మలేని తమిళ రాజకీయాలను ఊహించుకోగలమా? జయలలిత లేని అన్నా డీఎంకే ఏమైపోతుంది? అమ్మ లేకుండా అన్నా డీఎంకే నేతలను ఎదుర్కోగలరా? కరుణానిధి, స్టాలిన్ రాజకీయ తంత్రాలను ఛేదించగలరా? అమ్మలో ఉన్న ధైర్యం, విశ్వాసం జయలలిత అనుచరుల్లో ఉన్నాయా? తమిళనాడు రాజకీయాలు ఎటుపోతాయి? అమ్మ శిక్ష ఖరారు అయిన తర్వాత ఏఐఏడీఎంకే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? 1948 ఫిబ్రవరి 34న జన్మించిన జయలలిత 1991 నుంచి 1996 వరకు మొదట తమిళనాడు సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం జయలలిత తమిళనాడులోని శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినీ రాజకీయ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన జయలలిత తమిళం, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అన్నా డీఎంకే నేతలు, అభిమానులు జయలలితను అమ్మగా పిలుచుకుంటారు. జయలలితను రాజకీయాలకు పరిచయం చేసింది ఎంజి రామచంద్రన్. జయలలిత తమిళనాడు రెండో మహిళా సీఎంగా 1991లో ఎంపికయ్యారు. హూ ఇస్ నెక్స్ట్? తమిళనాడు కొత్త సీఎంగా ఎవరు ఎన్నికయ్యే అవకాశం ఉంది? జయలలితను బెంగళూరు కోర్టు దోషిగా పేర్కొన్న నేపథ్యంలో జయలలిత స్థానంలో కూర్చునే వ్యక్తి ఎవరా అనే చర్చ ఊపందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి అన్నా డీఎంకే నాయకత్వం ముందుగానే సిద్ధమైనట్లు సమాచారం. తీర్పు అనుకూలంగా వస్తే భారీగా సంబరాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసిన నాయకత్వం, ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే జయలలిత స్థానంలో సీఎం సీట్ను అలంకరించే వ్యక్తి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్లలో ఒకరికి సీఎం పగ్గాలు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. పైగా ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. మరోవైపు జయలలిత జైలుకు వెళ్లాల్సి వస్తే ఆమె స్థానంలో పార్టీ పగ్గాలు స్వీకరించే విషయంలోనూ అన్నా డీఎంకే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు ఒకరికి, ముఖ్యమంత్రి పీఠం మరొకరికి అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. హూ ఇస్ నెక్స్ట్? తమిళనాడు కొత్త సీఎంగా ఎవరు ఎన్నికయ్యే అవకాశం ఉంది? జయలలితను బెంగళూరు కోర్టు దోషిగా పేర్కొన్న నేపథ్యంలో జయలలిత స్థానంలో కూర్చునే వ్యక్తి ఎవరా అనే చర్చ ఊపందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి అన్నా డీఎంకే నాయకత్వం ముందుగానే సిద్ధమైనట్లు సమాచారం. తీర్పు అనుకూలంగా వస్తే భారీగా సంబరాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసిన నాయకత్వం, ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే జయలలిత స్థానంలో సీఎం సీట్ను అలంకరించే వ్యక్తి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్లలో ఒకరికి సీఎం పగ్గాలు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన షీలాకు పరిపాలన అనుభవం ఉంది.
పైగా ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. మరోవైపు జయలలిత జైలుకు వెళ్లాల్సి వస్తే ఆమె స్థానంలో పార్టీ పగ్గాలు స్వీకరించే విషయంలోనూ అన్నాడీఎంకే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు ఒకరికి, ముఖ్యమంత్రి పీఠం మరొకరికి అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. నాటి మైసూర్ రాష్ట్రంలోని మండ్య జిల్లా పండవపుర తాలూకాలోని మెల్కోటలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు జయలలిత. ఆమె తల్లిదండ్రులు జయరాం వేదవల్లి. జయలలిత 2 ఏళ్ల వయసులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో జయలలిత తల్లి వేదవల్లి బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని సంధ్య పేరుతో చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించింది. ఇక జయలలిత చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. చదువులో ప్రతిభ చూపడంతో జయకు ప్రభుత్వం స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసింది. మరోవైపు తల్లి నటిస్తున్న చిత్రాల్లో జయలలిత కూడా నటిస్తూ ఉండేది. జయ నటించిన ఈపీసీ అనే ఇంగ్లీష్ సినిమా 1961లో విడుదలైంది. హీరోయిన్గా కన్నడంలో జయలలిత నటించిన మొదటి చిత్రం చిన్నదాగంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత 1965లో తమిళంలో వెన్నెర అదాయి అనే చిత్రంలో నటించారు జయలలిత. అదే ఏడాది తెలుగులో మనుషులు మమతలు అనే సినిమాలోనూ నటించారు. అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతో పాటు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. పంతొమ్మిది 1977లో ఎంజి రామచంద్రన్ తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచెండూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దాంతో ఆమె ఏఐఏడీఎంకే తరపున రాజ్యసభలో అడుగుపెట్టి సభలో ఏఐఏడీఎంకే ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు. 1987లో ఎంజి రామచంద్రన్ మరణించారు. దీంతో ఏఐఏడీఎంకే పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. అయితే జానకి రామచంద్రన్ కి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1989లో బొడినాయకన్నూరు నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు జయలలిత. ఆమె నేతృత్వంలో పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాదు సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు జయ. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు 225 స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కేవలం 4 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. 2001లో మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయలలిత పదవి నుంచి తప్పుకుని మంత్రివర్గంలోని పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించారు. 2011లో ముచ్చటగా మూడోసారి జయ సీఎంగా బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో పేద మధ్య తరగతి వర్గాల వారి మనసులు దోచుకుంది. అమ్మ పేరిట పలు సంక్షేమ పథకాలు చేపట్టింది. తమిళుల నీరాజనాలు అందుకుంది. కానీ ఇంతలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించింది.